యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను. మామూలుగా అభిషేకం అంటే నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ కావడానికి ఉంటుంది. దావీదును గాని సౌలును గాని రాజుగా ఉండటానికి అభిషేకించారు. అహరోనును యాజకత్వం కోసం అభిషేకించారు. మనం బైబిల్లో ఏ అభిషేకం చూసినా గొప్ప ఆశీర్వాదాల కోసం, గొప్ప స్థాయి కోసమే ఉంటాయి. ఈ అభిషేకం మాత్రం ప్రత్యేకంగా యేసుప్రభు వారి భూస్థాపన నిమిత్తం అని ఉంది. ఎందువల్ల ఇలాగా భూస్థాపన కోసం అభిషేకం అని మనం గమనిస్తే, పాపంతో మరణంతో నిండిపోయిన ఈ భూమిని జీవంతో నింపడానికి, మరణం నుండి జీవంలోనికి ప్రమోట్ చేయడానికి ఆయన ఈ అభిషేకాన్ని తీసుకుని భూస్థాపనమయ్యి 3వ రోజు తిరిగి జీవంతో లేచారు. భూమిని జీవంతో నింపారు. అందుకే మనం శుభ శుక్రవారం అని ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేస్తాము. నిజమే, పాపం, మరణంతో అంధకారమైన భూమిని విడిపించటానికి దేవదేవుడు ఈ శుభ శుక్రవారం రోజున మరణించారు. మనం ప్రత్యేకంగా ఎంత స్తుతించినా ఆయన చేసిన త్యాగానికి తక్కువే అవుతుంది. అంతటి కరుణ కలిగిన దేవుడు ఆయన. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక దేశాన్ని పరిపాలించే రాజు చాలా కఠినంగా ఉండేవాడు. అతనికి సువార్త అన్నా, యేసుప్రభు వారు అన్నా అసలు గిట్టదు. ముందు అతని గురించి తెలియక ప్రజలు అతన్ని రాజుగా ఎన్నుకున్నారు. కానీ అతను రాజయ్యాక దైవ సేవకులను చాలా హింసించసాగాడు. ఎన్నో బాధలకు ఓరుస్తూ, ఎన్నో అవమానాలను, దెబ్బలను, దూషణలను భరిస్తూ, ప్రాణాలు అర్పిస్తూ సేవకులు సువార్త ప్రకటించసాగారు. అతను దైవ సేవకుల పట్ల చేసే అరాచకాల వల్ల వారి రక్తం ఒలికి భూమి శాపానికి గురి కాసాగింది. ఆకాశం ఇత్తడిలాగా, భూమి ఇనుములాగా మారిపోసాగింది. ఆకాశం వర్షించడం తగ్గిపోయింది. భూమి నీళ్లు, పంటలు ఇవ్వడం తగ్గిపోయింది. ఇది గమనించిన దైవ సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి ప్రార్థించసాగారు. ఆ రాజు మరణించి కొత్త రాజు పరిపాలించడం మొదలుపెట్టి ప్రజలనందరినీ సమానంగా చూస్తూ వారు స్వేచ్ఛగా జీవించులాగున మంచి పరిపాలన అందించసాగాడు. క్రమంగా ఆశీర్వాదం శాపాన్ని అధిగమించసాగింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దైవ సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల పాలకులు, ప్రజలు చేసే పాపాలకు భూమి శపింపబడుతుంది. దేవుని ఉగ్రత, తీర్పు దేశం మీదకు వస్తుంది. అలా రాకుండా దేశాన్ని క్షమించి ఆశీర్వదించమని ప్రార్థించాలి. లేదు, తీర్పు దేవుని చిత్తం అయితే దేవుని సేవకులకు, విశ్వాసులకు ఎటువంటి కష్టం లేకుండా ఐగుప్తులో ఇశ్రాయేలీలను ప్రత్యేకపరిచినట్లు ప్రత్యేకపరచమని ప్రార్థించాలి. దేశం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాలి. దైవ సేవకుల, విశ్వాసుల ప్రార్థన వల్ల భూమి శాపం నుండి విడిపింపబడుతుంది. ప్రతిరోజు తప్పకుండా ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. పాపంతో, మరణంతో నిండిన భూమిని మీ మరణం, భూస్థాపన ద్వారా విడిపించినందుకు వందనాలయ్యా. పరిశుద్ధుల రక్తంతో తడిసి శాపానికి గురి అవుతున్న దేశాన్ని క్షమించండి, ఆశీర్వదించండి. ఎటువంటి కరువు కాటకాలు రాకుండా దేశాన్ని సస్యశ్యామలంగా, సుభిక్షంగా చేయండి. తీర్పు మీ చిత్తమైతే మీ బిడ్డలందరినీ ప్రత్యేకపరచండి. ఎటువంటి కష్టము, ఇబ్బంది లేకుండా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మేమందరం స్వేచ్ఛగా జీవించులాగున ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని అన్ని రంగాలలో ఆశీర్వదించి అభివృద్ధి పొందించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని ఇప్పుడే ఐశ్వర్యంతో ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి స్వస్థత శీఘ్రంగా దయచేయండి.
ఉద్యోగం లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానాలు ఐక్యతను దయచేయండి. బలహీనతలతో బాధపడుచున్న వారిని బలహీనతల నుండి విడిపించి బలమైన విశ్వాసంతో నింపండి. మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మహా పండితులను సైతం 12 ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవ కుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా? పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు 2 సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ అని సంబోధించడం మనం చూస్తాం. మరి ఎందుకు అలా అమ్మను అమ్మ అని పిలవక ఎవరో బయటవారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు?